నమస్తే నాగేశ్వర్ గారు. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది సార్. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేసిన కారులో జరిగిన ఈ బ్లాస్ట్ కారణంగా 9 మంది చనిపోయారు. ఈ ఘటనతో దేశమంతా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. పేలుడుకు కారణం ఏంటో ఇప్పటికిప్పుడు చెప్పలేం, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాం, వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాము అని చెప్పేసి కేంద్రం చెబుతోంది. అంటే ఉగ్ర చర్య కాదా అనేది ఇప్పటికైతే స్పష్టత రాలేదు సార్. ఈ చర్య ఎవరి పని అయి ఉంటుంది? ఈ పేలుడు స్పష్టత రాలేదన్నకన్నా ప్రభుత్వ సంస్థలు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ తాజాగా మీడియా కథనాలు చూసినా, అది జరిగిన మోడస్ ఆపరెండై చూసినా ఇది ఖచ్చితంగా తీవ్రవాద చర్యలాగానే అనిపిస్తోంది. బట్ నేను ఎక్స్పర్ట్ కాదు, వీల్ హ్యావ్ టు వెయిట్ టిల్ ది అఫీషియల్ వర్షన్ కమ్స్. ఎందుకు అంటే మొదట్లో ఏమనుకున్నారంటే ఇది సిఎన్జి వెహికల్, ఇది హోండా i20. సో ఆ సిఎన్జి బ్లాస్ట్ వల్ల జరిగి ఉండవచ్చు అని ఒక అనుమానం వ్యక్తమైంది. కానీ ఇప్పుడు తాజాగా సీసీటీవీ ఫుటేజ్లు వస్తున్నాయి. అంతకుముందు ఇది 3 గంటల పాటు పార్కింగ్ చేసి ఆ సమయానికి అరౌండ్ 7 కొద్ది నిమిషాల ముందు కరెక్ట్గా రెడ్ లైట్ సిగ్నల్ దగ్గర రెడ్ ఫోర్ట్ దగ్గర ఇది పేలింది. దీని ట్రెండ్ చూస్తుంటే ఇప్పటి వరకు ఇది ఖచ్చితంగా సూసైడ్ బాంబర్, ఆత్మాహుతి బలగాలకు సంబంధించినటువంటి తనను తాను పేల్చుకొని ఒక బీభత్సాన్ని సృష్టించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవెన్ ఎందుకు ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే, మీకు ఇది జరిగిన ప్లేస్ చూస్తే రెడ్ ఫోర్ట్ దగ్గర, ఇది వెరీ పాపులర్ టూరిస్ట్ లొకేషన్, అఫ్ కోర్స్ హై సెక్యూరిటీ ఏరియా కూడా. సాధారణంగా తీవ్రవాదుల లక్ష్యం ఎప్పుడు కూడా ఏంటంటే మాక్సిమం నష్టాన్ని కలిగించాలి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అంటే వారు ఇలాంటి సూసైడ్ బాంబర్లు ఎప్పుడు కూడా బాగా క్రౌడెడ్ లొకాలిటీస్కి వచ్చి పేల్చుకుంటారు. ఎందుకంటే దానివల్ల మీకు కొలేటరల్ డ్యామేజ్, ఎక్కువ నష్టం జరగటానికి అవకాశం ఉంటుంది. సిఎన్జి బ్లాస్ట్ అయితే ఆ స్థాయిలో 2-3 కిలోమీటర్ల వరకు కూడా ఆ ఎక్స్ప్లోజన్ వినబడింది అని సమాచారం. దాని 2-3 కిలోమీటర్స్ వరకు మామూలు విషయం కాదు. సో చుట్టూ ఉన్న అనేక వాహనాలు పేలాయి. సో అందువల్ల ఇప్పటి వరకు మీడియాలో వస్తున్న కథనం ప్రకారం అమోనియం నైట్రేట్ కూడా వాడారు. అందువల్ల ఇది సిఎన్జి యాక్సిడెంట్ కాదు అనేది ఇప్పటి వరకు వస్తున్న అనుమానం. అఫ్కోర్స్ ప్రభుత్వం రకరకాల కారణాల రీత్యా చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. తొందరపడి ఇది వెంటనే తీవ్రవాద చర్యలను కామెంట్ చేయడం లేదు. మేము అన్ని యాంగిల్స్లో దీని విచారణ జరుపుతున్నామంటున్నారు. ప్రధానమంత్రి వ్యాఖ్య చూసినా, హోంమంత్రి వ్యాఖ్య చూసినా మీకు కొంత గంభీరంగా కనబడుతుంది తప్ప గతంలో లాగా ఇది తీవ్రవాద చర్య, పిరికి పంద చర్య, వీళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాం, వదిలివేయం, వీడు సరిహద్దు ఆవలున్నా వీడిని అంతు చూస్తాం, ఇలాంటి స్టేట్మెంట్లు ఇంకా రావడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా కాస్త ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్న తీరు కనబడుతుంది. అందువల్ల ఇప్పటికీ ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ అయితే ఎమర్జ్ కాలేదు. కానీ ఇండికేషన్ చూస్తే క్రౌడెడ్ లొకాలిటీ, నేచర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ లాగా అమోనియం నైట్రేట్ వాడారు అని అనిపిస్తోంది. ఆ మోడస్ ఆపరెండై ఒక వ్యక్తి ఇప్పటి వరకైతే ముందు ఒక్కడే డ్రైవింగ్ సీట్లో ఉన్నతను అన్నారు. ఇప్పుడు వెనకాల తర్వాత ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు అని అంటున్నారు. సో అందువల్ల ఇంకా మనకు పూర్తి పిక్చర్ రావడం లేదు. కానీ జరిగిన తీరు, అది దాని మోడస్ ఆపరెండై అంటే విధి విధానం, అనుసరించిన విధి విధానము, వాడినటువంటి పదార్థము, వీటిని చూస్తే క్లియర్గా ఇది తీవ్రవాద చర్యగానే ఇప్పటి వరకు మీడియాలో వస్తున్న కథనాలు. సో దీనిపైన మీకు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ NIA విచారణ మొదలు పెట్టింది. మీకు ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీ FSL నివేదిక వస్తుంది. సో ఆల్రెడీ కొంతమందిని అదుపులో కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఈ కారు గత కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో అనేక ఓనర్లు మారారంటున్నారు. కొంతమంది
ఆ ఓనర్లను ఈవెన్ అదుపులోకి కూడా తీసుకున్నారు, పాత ఓనర్లను విచారణ జరుపుతున్నారు. సో ఈ విచారణలో మనకు పూర్తి పిక్చర్ వస్తుంది, ఇది ఎవరి పని, తీవ్రవాద పనేనా. ఇప్పటి వరకు ఇండికేషన్ అయితే ఇది యాక్సిడెంట్ కాదు అని, దీని ఇండికేషన్స్ అంటే మనకు నేషనల్ మీడియాలో కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ ఈ రంగంలో అనుభవం ఉన్నవారు దీని తీరుతెన్నుల్ని బట్టి అంచనా వేసేది ఇది ఖచ్చితంగా తీవ్రవాద చర్య అని. తీవ్రవాద చర్య అయినప్పుడు దీని లింక్స్ ఎక్కడ ఉన్నాయి, ఇది సరే ఎవరు కుట్ర, దీని వెనకాలన్న కుట్రదారులు ఎవరు, ఇది ఏ స్థాయిలో దీనికి కుట్ర పన్నబడింది అనేది నెక్స్ట్ స్టేజ్కి వస్తుంది. బట్ టైమింగ్ అరౌండ్ 7 o'clock ఆ ప్రాంతం, చాలా పెద్ద ఎత్తున జనం రద్దీ ఉండేటువంటి ప్రాంతం, హిస్టారిక్ టూరిస్ట్ సైట్ సమీపంలో, సిగ్నల్ సమీపంలో పేలడం, కరెక్ట్గా సిగ్నల్ దాకా వచ్చాక పేలింది. ఎందుకంటే సిగ్నల్ దాకా వచ్చాక చాలా వెహికల్స్ ఉంటాయి పక్క పక్కనే, మీకు రన్నింగ్ వెహికల్, స్లో మూవింగ్ వెహికల్ అది, అంటే చాలా క్లియర్గా డ్యామేజ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పార్కింగ్లోనే పెట్టిందైతే సాధారణంగా ప్రాణ నష్టం ఉండదు, ఎందుకంటే అన్లెస్ పార్కింగ్ అప్పుడే చేస్తున్న వ్యక్తులు అయితే వాహనాలు దెబ్బతింటాయి తప్ప ప్రాణ నష్టం ఉండదు. అందువల్ల ఇది పార్కింగ్ నుంచి తీసి వెంటనే స్లో మూవింగ్లో ఉంది, సిగ్నల్ దగ్గరికి వచ్చుతూనే పేలింది. సో దాని ఇండికేషన్ ఏంటి, ఇది డెలిబరేట్గానే జరిగి ఉండవచ్చు అనేది అంచనా. సో ఇప్పటివరకు బిల్డ్ చేస్తున్నటువంటి స్టోరీ ఏంటంటే జరిగిన తీరు బట్టి, ఆ వాడిన పదార్థాలను బట్టి, వీటికి వస్తున్న అనుమానాలను బట్టి, సంకేతాలను బట్టి చెప్తున్నది. బట్ అధికారికంగా ప్రభుత్వం చెప్పాలి అన్నీ. ఇప్పటివరకు మనం కోరుకోవాల్సింది ఏంటంటే దీనిపైన చాలా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, చాలా వేగంగా జరగాలి, దీని వెనకాలన్న కుట్రదారుల్ని పట్టుకోవాలి, శిక్ష విధించాలి. ఎందుకంటే చాలా దుర్మార్గమైంది. అందులో మనము పహల్గామ్ లాంటి దాడులు చూసాం, అదేమో జమ్మూ కాశ్మీర్లో జరగడం వేరు, మీకు దేశంలోని ఇతర ప్రాంతాలు జరగడం, అందులో ఢిల్లీలో దేశ రాజధానిలో జరగడం వేరు. సో అందువల్ల దేశ రాజధాని అంటే సాధారణంగా హై సెక్యూరిటీ ఉంటుంది. ఈ రెడ్ ఫోర్ట్ ఏరియా కూడా హై సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతం. సో ఇంతకాలం భారత ప్రజలు భయాందోళనలో బతకాలి అని కూడా వాళ్ళ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎందుకంటే హౌ లాంగ్, ఇప్పటిదాకా మనకు చెప్పింది ఏంటంటే ఇక తీవ్రవాదం పైన బ్రహ్మాండమైన విజయాన్ని సాధించామనుకుంటున్న సమయంలో, పాకిస్తాన్కు బుద్ధి చెప్పామనుకుంటున్న సమయంలో ఈ దాడి జరగడం అనేక ప్రశ్నలను అయితే లేవనెత్తుతుంది. పొలిటికల్ ప్రశ్నలు, సెక్యూరిటీ ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇప్పటికైతే ఆ ప్రశ్నల కన్నా కూడా ముఖ్యమైనది ఎవరు దీని వెనకాల ఉన్నారు, వాడు ఎవడైనా ఉండనియండి, వాడిని సంగతి తేల్చాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు ఎలా తీసుకోవాలనేది ఆలోచించాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు దీంతో పాటు ఇదే రోజు ఇవాళ పత్రికల్లో మనకు జమ్మూ కాశ్మీర్లో ఒక టెర్రర్ మాడ్యూల్ని ఛేదించారు ప్రభుత్వ భద్రతా సంస్థలు, 7గురిని అరెస్ట్ చేశారు, 3 టన్నుల ఎక్స్ప్లోజివ్స్ కూడా పట్టుకున్నారని. అది గనక పట్టుకొని ఉండకపోతే ఆ 3 టన్నుల ఎక్స్ప్లోజివ్స్తో మీకు అనేక చోట్ల అనేక రోజుల పాటు ఎక్స్ప్లోజన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3 టన్స్ స్పెసిఫిక్గా చెప్పాలంటే 2900 kgs మామూలు విషయం కాదు అది. ఎందుకంటే భారీగా పేలుళ్ళు చేయడానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దాన్ని జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాలు ఛేదించాయి. ఎందుకంటే ఇది జైషీ మహమ్మద్తో లింక్ అయి ఉన్నటువంటి టెర్రర్ మాడ్యూల్ అని కూడా అంటున్నారు. అయితే ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు ఛేదించిన టెర్రర్ మాడ్యూల్కు ఈ ఢిల్లీలో జరిగిన సంఘటనకు లింక్ ఉందని ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పటివరకు లింక్ అయితే ఎస్టాబ్లిష్ కాలేదు. ఒకే రోజు జరిగే వరకు సహజంగానే ఈ రెండింటి మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే కరెక్ట్గా మరి ఆ జమ్మూ కాశ్మీర్లో జరిగిన కుట్రలో భాగమేనా ఇది అని ఇప్పటివరకు కాకపోవచ్చు. ఇంతవరకైతే అది ఎస్టాబ్లిష్ కాలే. అంటే ఆ 2 సేమ్ డే జరిగిన ఈ బ్లాస్ట్కు జమ్మూ కాశ్మీర్లో ఛేదించబడిన టెర్రర్ మాడ్యూల్కు లింక్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయితే కాలేదు. అన్లెస్ ప్రభుత్వం చెప్పది మనం కంక్లూషన్కు రాలేము. ఇది ఫరీదాబాద్లో దీనికి కుట్ర జరిగి ఉంటుంది అని కూడా సమాచారం వస్తుంది. అందువల్ల ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇది. అంటే ప్రభుత్వం ఇట్లాంటి విషయాలు మనం అనవసరపు ఎగ్జాగరేషన్లకు పోయి బాధ్యతారహితంగా
ప్రజల్లో భయాందోళనలు క్రియేట్ చేయకూడదు. వీ షుడ్ నాట్ మార్కెటింగ్ ఫియర్ అనేది మంచిది కాదు మీడియాకు. సో మీడియా ఈ సమయంలో తమ కమర్షియల్ యాంగిల్, ఐబాల్స్ క్యాచింగ్ కొరకు, వ్యూస్ కొరకు, రేటింగ్ల కొరకు వ్యవహరించకూడదు. ఎందుకంటే మీడియా కూడా ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. సమాజంలో లేని భయాందోళనల్ని సృష్టించకూడదు. పరిస్థితి దిగజారకుండా ఉండేలా జాగ్రత్త కూడా పడాలి. కనుక ప్రభుత్వం ఇస్తున్నటువంటి సమాచారం, నిపుణులు చెప్తున్న అంశాల ఆధారంగా ఇప్పటి వరకు ఉన్న సమాచారమే. లెటర్స్ స్టిల్ వెయిట్. గవర్నమెంట్ నుంచి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేదాకా ఆగుదాం. సార్, దేశంలో ఢిల్లీ తరహా ఘటన ఎక్కడ జరిగినా, ఇలాంటి ఘటన జరిగిన వెంటనే అధికార పక్షం ప్రభుత్వం వెంటనే ఇది ఉగ్ర చర్య అని ప్రకటించేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం కదా సార్. అదే సమయంలో ప్రతిపక్షాల మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉంటుంది, ఎందుకు మాట్లాడడం లేదు ఈ ఉగ్ర దాడి మీద అని చెప్పేసి. సో ఇప్పుడు అన్ని కోణాల్లో పరిశీలిస్తూ ఉన్నాము అని అంటూ ఉన్నారు తప్ప ఎక్కడ ఇది ఉగ్ర చర్య అని ఖరాఖండిగా చెప్పడం లేదు. ఎందుకు అంటే ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడతారు, కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం రకరకాల ఫీలర్స్ వదిలేస్తుంటారు. ఇది వెంటనే ఉగ్రచర్య. సహజంగానే దీనిపైన పొలిటికల్ అప్రాప్రియేషన్, రాజకీయంగా బిల్కింగ్ అంటారు, రాజకీయంగా పాలుపిండి కూడా మొదలవుతుంది. కానీ ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ కూడా చూశాను, చాలా మైల్డ్గా ఉంది. ఎక్కడ తీవ్రవాదులు అంతు చూస్తాం, మీరు వీడెక్కడున్నా పట్టుకుంటాం అనేది హోమ్ మినిస్టర్ స్పీచ్లో బయట కూడా మీరు ప్లే చేయండి. క్లియర్గా చాలా సాబర్గా మనకు కనబడుతుంది. చాలా హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్లోను, ప్రైమ్ మినిస్టర్ ట్వీట్లో కూడా మీకు ఎక్కడ కూడా ప్రొవకేటివ్గా లేదు. అందువల్ల వారు మరి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు కనుక అలా ఉండవచ్చు అని అనుకుందాం. ఇవాళ బీహార్ ఎన్నికలు కూడా ఉన్నాయి, సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి. చాలా సెన్సిటివ్ ఏరియాస్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సహజంగా రాజకీయ నాయకత్వం బాధ్యతారహితంగానే వ్యవహరిస్తూ ఉంటుంది. ఎందుకంటే రాజకీయ అవసరాల రీత్యా రెచ్చగొడుతూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అన్నీ రియాక్ట్ అయ్యాయి, మీకు దీనిపైన విచారణ జరిపించాలి అని. ఎందుకంటే ఎవరికైనా దీని ఇంప్లికేషన్ ఏముంటుంది, ఓటర్ల పైన, బీహార్లో ఉన్న ఓటర్ల పైన అనుమానం కూడా ఉండొచ్చు, ఇది పాజిటివ్గా పోతుందా నెగిటివ్గా పోతుందా అని. ప్రభుత్వంలో ఉన్న వారికి ఇంకో ఛాలెంజ్ కూడా ఏంటి అంటే ప్రభుత్వం ఎలా రెస్పాండ్ కావాలనే చర్చ మొదలవుతుంది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఇప్పుడు వెంటనే తీవ్రవాద చర్య అని అన్న మరుక్షణం ఏంటిది పోస్ట్ ఆపరేషన్ సింధూర్ ఫేజ్. అందువల్ల ప్రభుత్వం పైన ఇమీడియట్గా వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇప్పటిదాకా ప్రభుత్వం చెప్పిన ఒక పొలిటికల్ నెరేటివ్ అధికార పార్టీ ఏంటి, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో మోడీ ప్రభుత్వం తీవ్రమైన ప్రశ్నలు ఎదుర్కొంది, ఎందుకు మధ్యలో ఆపారు అని. ఆపటానికి కారణాలు ఏంటి అనే ప్రశ్న ముందుకొచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు క్రియేట్ చేసిన ఫీలింగ్ అందరికీ ఏంటి అంటే పాకిస్తాన్ సంగతి మన వాళ్ళు తేలుస్తున్నారు. ఎందుకంటే బ్యాటిల్ ఫీల్డ్లో క్లియర్గా మన బలగాలు ఆధిక్యత సాధించాయి. మన బలగాల ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా, మనకు మీడియాలో వస్తున్న కథనాలు చూసినా క్లియర్ ఆధిక్యత అంటే మన బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమిలో మన సైనిక బలగాలు స్పష్టమైన ఆధిక్యతను సాధించాయి. 9 తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. జైషీ మహమ్మద్ లష్కరీతో హెడ్ క్వార్టర్స్ పేల్చేశాం. మసూద్ అజర్ కుటుంబం వైప్ అవుట్ అయింది. మీకు నూర్ ఖాన్, సర్గోదా ఎయిర్ బేస్ల పైన అటాక్ చేశాం. ఈవెన్ పాకిస్తాన్ అణుసామర్థ్యాన్ని కూడా ప్రశ్నించే రీతిలో దాడులు జరిగాయి. రావల్పిండి సమీపంలో అసీం మునీర్ లాంటి వాళ్ళు దిగే ఎయిర్ బేస్ కూడా బ్రహ్మోస్ మిసైల్స్తో ధ్వంసం చేశాం. తర్వాత మీకు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్లో, మంత్రుల స్టేట్మెంట్లో కూడా మీకు కనిపించింది. అంటే ఇండియన్ ఫోర్సెస్ బ్యాటిల్ ఫీల్డ్లో స్పష్టమైన ఆధిక్యత సాధించాయి అనేది, ఇందులో ఎవరికి అనుమానం లేదు. తర్వాత మీకు అప్పటిదాకా అధికార పార్టీ ఇకో సిస్టమ్, బీజేపీ పరివారం చేసిన ప్రచారం ఏంటంటే మోడీ లాంటి నాయకుడు ఉన్నాడు కనుక ఇది సాధ్యమవుతోంది, పాకిస్తాన్కు బుద్ధి చెప్తుంది, ఇక లక్ష్యం అఖండ భారత్, ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కైవశం చేసుకోవాల్సిందే, శత్రువుకు న్యూ ఇండియా
నవీన భారతదేశం తాకిడి తెలుస్తుంది. గత ప్రభుత్వం లాగా వెన్నెముక లేని కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదు. ఇప్పుడు ఉన్నది మోడీ ప్రభుత్వం, ఇప్పుడున్నది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల పాకిస్తాన్కి అర్థమవుతుంది అనే ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ను సోషల్ మీడియాలో అలాగే అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున క్రియేట్ చేశారు. మీరు ఆ టైంలో రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ, అర్నబ్ గోస్వామి, నవికా కుమార్, రాహుల్ శివశంకర్ ఇట్లాంటి మీకు అధికార పార్టీ అనుకూల జర్నలిస్టుల డిబేట్లు చూస్తే అర్థమవుతుంది. అసలు మామూలుగా లేకుండా బీభత్సంగా భారతదేశం అసలు అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది, ఇక శాశ్వతంగా పాకిస్తాన్ సంగతి తేలిపోతుంది అనే రీతిలో బలమైన నెరేటివ్ క్రియేట్ చేశారు. సడన్గా ఆగిపోయింది ఆపరేషన్ సింధూర్. ఈలోగా ట్రంప్ బాంబు పేల్చాడు. నేనే ఆపించాను, ఇది అనుయుద్ధానికి దారితీసే పరిస్థితి వచ్చింది, నేను ట్రేడ్ అనే వెపన్ వాడాను, మీరు కనుక యుద్ధం ఆపకపోతే మీతో వాణిజ్యం చేయనన్నాను. దాంతో మోడీ, ప్రైమ్ మినిస్టర్ మోడీ షబాజ్ షరీఫ్లో ఇన్నారు మా మాట, ఆపేశారు అని. సో అందరికన్నా ముందు భారత ప్రభుత్వ నాయకులు ఎవరు ప్రకటించక ముందు యుద్ధం ఆపరేషన్ సింధూర్ ఆగిపోతుందని ట్రంప్ ప్రకటించాడు. ఇది ఆ ప్రభుత్వం ఎన్ని రకాలుగా సమర్థించుకున్నా ఈ ప్రశ్న ఇప్పటికీ పూర్తిగా అయితే ఆన్సర్ కాలే. ట్రంప్కు ముందు ఎలా తెలిసింది అని. ఇక తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఫోన్ చేస్తే ఆపాము, కాళ్ళ బేరానికి వస్తే ఆపాము, పాకిస్తాన్ బతిలాడితే ఆపాము అన్నది కూడా కన్విన్స్ కాలేదు జనం. ఎందుకంటే కాళ్ళబేరానికి వస్తే ఆపడం ఏంటి, శత్రువు కాళ్ళబేరానికి వస్తే ఆపేస్తామా? పహల్గామ్లో జరిగిన మారణ హోమం మనం మర్చిపోయామా? సో కాళ్ళబేరానికి వస్తే ఆపడం ఏంటి? సో పాకిస్తాన్ బతులాడితే ఆపమా? యుద్ధ భూమిలో శత్రువు బతులాడితే యుద్ధం ఆగుతుందా? కాళ్ళబేరానికి వస్తే యుద్ధం ఆపుతారా ఎవరైనా? సో వ్యూహాత్మకమైన అప్పర్ హ్యాండ్ పొందిన సమయంలో ఎందుకని ఆపరేషన్ సింధూర్ ఆగింది? ఇది మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద పొలిటికల్ ప్రశ్న, మామూలు ప్రశ్న కాదు ఇది. మీకు మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వేలో చూస్తే మీకు సర్జికల్ స్ట్రైక్స్, తర్వాత ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అయినాయి, మీకు అలాగే మీకు బాలాకోట్ స్ట్రైక్స్, తర్వాత 2019 లోక్సభ ఎలక్షన్స్ అయినాయి, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్. ఈ మూడింటిని కంపేర్ చేస్తే సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు, బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు బీజేపీ గ్రాఫ్, మోడీ గ్రాఫ్ మామూలుగా పెరగలేదు, పెద్ద ఎత్తున పెరిగింది. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత అది కనిపించలేదు, ప్రజల్లో ఆ సానుభూతి కనిపించలేదు, పాజిటివ్ వైబ్రేషన్ కనిపించలేదు. అది ప్రైమ్ మినిస్టర్కి అనుకూలంగా అధికారంలో ఉన్న పార్టీ. అందుకే మీకు తాజా మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వేలో ఎన్డీఏ రేటింగ్ అయితే 10% పడిపోయింది, మోడీ రేటింగ్ 4% పడిపోయింది. సో ఈ పరిణామాలు ఎప్పుడైతే వచ్చాయో ప్రభుత్వానికో ప్రశ్న మొదలైంది అధికార పార్టీకి. సో ఆపరేషన్ సింధూర్ పొలిటికల్ ఇంపాక్ట్ తాము అనుకున్న రీతిలో లేదు అని. దానికి కారణం తామే క్రియేట్ చేసిన పొలిటికల్ నరేటివ్ చివరకు తమనే వెక్కిరించింది. అంటే ప్రభుత్వము చేస్తున్న పనికి, పార్టీ చేస్తున్న పనికి మధ్య ఒక పెద్ద అగాధం అనేది క్రియేట్ అయింది. సో దానితో కొత్త పొలిటికల్ నరేటివ్ మొదలుపెట్టింది అధికార కూటమి పార్టీ. ఏం చేశారంటే ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, ఇది ఆపరేషన్ సింధూర్ నిరంతర ప్రక్రియ, కేవలము తాత్కాలికంగా నిలిపివేశామే తప్ప ఆపరేషన్ సింధూర్ ఆగలేదు. ఈసారి కనుక తీవ్రవాద దాడి జరిగితే ఇక అనౌన్స్మెంట్ కూడా ఉండదు, ఆటోమేటిక్గా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. అది ఆగితే కదా మళ్ళీ మొదలు పెట్టడం, అది ఆగలేదు, కంటిన్యూషన్లో ఉంది. తాత్కాలికంగా స్టాప్ చేశారు, తర్వాత వెంటనే మళ్ళీ ఏదన్నా అటాక్ జరిగితే మళ్ళీ వెంటనే మొదలవుతుంది అని చెప్పారు. ఇప్పుడు సహజంగా ఒక క్వశ్చన్ వస్తుంది, ఇది తీవ్రవాద చర్య అని ప్రభుత్వం కన్ఫర్మ్ చేసిన మరుక్షణం తీవ్రవాద చర్య, దీనికి పాకిస్తాన్ రూట్స్ ఉన్నాయని కనుక ప్రభుత్వం ఒప్పుకుంటే ఇమీడియట్గా క్వశ్చన్ ఏమొస్తే మరి ఆపరేషన్ సింధూర్ మొదలు కావాలి కదా. ఇప్పుడు రక్షణ మంత్రి చెప్పాడు, హోమ్ మినిస్టర్ చెప్పాడు, ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, బీహార్ ఎన్నికల్లో మామూలుగా ఉపన్యాసాలు లేవు, మరి వాట్ హ్యాపెన్ అనే క్వశ్చన్ వస్తుంది. అది ప్రభుత్వాన్ని ఇవాళ ఇబ్బంది పెడుతోంది. లేకపోతే ఇప్పటికీ అధికార పార్టీ నేతలు మామూలుగా ఉండేది కాదు, ఇది ఖచ్చితంగా తీవ్రవాద చర్యే, పాకిస్తాన్ బుద్ధి చెప్తాం, అంతు చూస్తామని చెప్పి స్టేట్మెంట్ రావాలి. ఎక్కడా స్టేట్మెంట్ లేవు అంటే ఒక రిడిల్లో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కసారి ఇది తీవ్రవాద చర్య అంటే మరి పాకిస్తాన్తో సంబంధం లేదా? పాకిస్తాన్తో సంబంధం లేదు అంటే ఇంకా కొత్త సమస్యలు వస్తాయి.
పాకిస్తాన్తో సంబంధం లేకుండా భారతదేశంలో తీవ్రవాదం ఉంటుందా? సో మరి అన్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మరి ఆపరేషన్ సింధూర్ ఎందుకు మొదలు కావడం లేదు? ఆపరేషన్ సింధూర్ మొదలు పెడదామా అంటే అనేక స్ట్రాటజిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో అందువల్ల ప్రభుత్వము తీసుకునే చర్యలు, అధికార పార్టీ రాజకీయ ఎత్తుగడలు, ఈ రెండింటి మధ్య ఒక కాంట్రడిక్షన్ అనేది ఏర్పడింది. అందువల్లనే ప్రభుత్వం చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది. అధికార పార్టీ నేతలకు కూడా ఎవరు హడావుడిగా స్టేట్మెంట్లు మీరు గమనిస్తే సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగిన మరుక్షణం మీరు ఇమీడియట్గా ఇది పలానా వారు చేసింది, ఇది పలానా నుంచి వచ్చింది అని వెంటనే స్టేట్మెంట్లు వస్తాయి. సంగతి తేల్స్తాం. ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు ప్రతిపక్షాలు మాట్లాడతలేవు, మరి వీళ్ళు ఎందుకు ఖండించరు అని ఉతికి ఆరేసేవాళ్ళు. ప్రతిపక్షాలు ఉతికి ఆరేస్తున్నాయి. తేజస్వి యాదవ్ స్టేట్మెంట్, భారత ప్రజలు ఇంకా ఎంతకాలం భయంతో బతకాలి అని. సో అందువల్ల ఇది డెఫినెట్గా మస్కులర్ నేషనలిజం అంటారు. అంటే కండలు తిరిగిన జాతీయవాదము అనేది బీజేపీ, నరేంద్ర మోడీ పొలిటికల్ నరేటివ్. దానిపైన సీరియస్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో వ్యూహాత్మకంగా అది రైటా రాంగా అనేది వేరే క్వశ్చన్. సో దానిపైన నేను చాలా స్పష్టంగా ఆ రోజు కూడా చెప్పాను, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేయాలా ఆపాలా అనేది ప్రభుత్వాన్ని నిర్ణయం. అది ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని మనం టీవీ స్టూడియోలో కూర్చొని యుద్ధాలు మొదలు పెట్టకూడదు, యుద్ధాలు ఆపకూడదు. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తాను. ఎందుకంటే నాగేశ్వర్ డిసైడ్ చేయాల్సింది కాదు ఆపరేషన్ సింధూర్ ఆపాలా వద్దా అని. అదే నరేంద్ర మోడీ డిసైడ్ చేయాలి. వీ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ గవర్నమెంట్. కానీ పొలిటికల్ నరేటివ్ వచ్చేవరకు ఏం చేశారు? సమస్య వచ్చింది. మరి చెప్పింది ఏంటి మీరు? అఖండ భారత్, అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కైవసం చేసుకోవడమే, పాకిస్తాన్ కాలబేరానికి వస్తుంది, తుత్తినేలైపోతుంది, అసలు ధ్వంసం అయిపోతుంది, 4 రోజుల్లోనే సర్వనాశనం అయిపోయింది. ఈ బలమైన నరేటివ్ బిల్డ్ చేసినాక ఎందుకు ఆపారని క్వశ్చన్ వస్తుంది. ఎందుకు ఆపారు అని ప్రశ్నలు అయితే ఎప్పుడైతే తీవ్ర రూపంలో వచ్చాయో, చివరకు తమ పార్టీ మద్దతుదారుల నుంచే వచ్చాయో, అసలు ఆగలేదు అని మళ్ళీ మొదలుపెట్టారు. ఆగలేదు అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఘటన జరిగింది. మరి ఆగకపోతే ఏం చేస్తారు? మరి వాట్ విల్ యూ డూ నెక్స్ట్? ప్రాబ్లమ్స్ సింధూర్ స్టార్ట్ కావాలి కదా. ఇప్పటికే మన యుద్ధ విమానాలు పాకిస్తాన్ వైపుగా ప్రయాణం చేయాలి కదా. అందుకే మేము అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నాం. ఇది తీవ్రవాద చర్యనా కాదా అనేది ఇంకా ఇంతవరకు ప్రభుత్వం చెప్పడం లేదు. ఇది తీవ్రవాద చర్యే, ఇది ఖచ్చితంగా సూసైడ్ బాంబర్ అటాక్ అని చెప్పి మీడియాలో కథనాలు వస్తున్నాయి తప్ప గవర్నమెంట్ అఫీషియల్గా ఇప్పటివరకు చెప్పడం లేదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, తీవ్రవాద చర్య అన్నప్పుడు మరి పాకిస్తాన్ పాత్ర గురించి ప్రభుత్వం ఏమంటది? ప్రభుత్వం ఇది పాకిస్తాన్ చర్యనే అన్నప్పుడు మరి ఆపరేషన్ సింధూర్ 2 ఎందుకు స్టార్ట్ కాలేదు ఆటోమేటిక్గా అనే ప్రశ్న ఎదురవుతుంది. అందువల్ల ఆ పొలిటికల్ నరేటివ్, తాము బిల్లి చేసిన పొలిటికల్ నరేటివ్కు తామే విక్టిమ్ కావడం వల్ల ఇంత జాగ్రత్తగా అధికార కూటమి వివరిస్తుంది. సార్, పహల్గాం దాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ ఆగలేదు. దేశంలో ఎక్కడైనా సరే ఉగ్రదాడి జరిగితే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ అవుతుంది అని అన్నారు కదా సార్. ఢిల్లీ పేలుడు ఘటన వెనుక ఉగ్రవాదులు ఉంటే కనుక ఇది ఉగ్రచర్య అయితే మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది? ఆపరేషన్ సింధూర్ ని కంటిన్యూ చేస్తుందా? అంటే ఇలాంటి విషయాల పైన స్పెక్యులేటివ్ క్వశ్చన్లకు ఆన్సర్ చేయకూడదు. అంటే ఒకవేళ ఉగ్రవాద చర్య అయితే, ఒకవేళ ఆపరేషన్ సింధూర్ మొదలు పెడితే అనే దాంట్లోకి నేను వెళ్ళను. ఎందుకు అంటే ఇది వెరీ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. మనము నేషనల్ సెక్యూరిటీలో టూ మచ్ స్పెక్యులేషన్ మంచిది కాదు. కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మారిన స్ట్రాటజిక్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఆపరేషన్ సింధూర్ అనంతరము మారిన వ్యూహాత్మక పరిస్థితులు ఏ రకమైన సవాళ్లను మోడీ ప్రభుత్వం ముందు ఉంచాయన్నది విశ్లేషించగలం తప్ప, ఇది తీవ్రవాద చర్య అయితే ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ మొదలు పెడుతుందా? దీస్ ఆర్ ఆల్ అబ్సల్యూట్లీ రీమ్ ఆఫ్ స్పెక్యులేషన్. నేషనల్ సెక్యూరిటీలో స్పెక్యులేషన్కు స్కోపే ఉండకూడదు. అందువల్ల స్పెక్యులేషన్, సెన్సేషన్ ఆర్ ద లాస్ట్ థింగ్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ. మీకు బ్రహ్మాండంగా వ్యూస్ రావచ్చు, తమ్నైల్స్ పెట్టచ్చు, మొదలైన భారత్ పాక్ యుద్ధం అని క్వశ్చన్ మార్క్ పెట్టి. ఎందుకంటే మనకు తెలుసు కదా, మీడియాలో థర్డ్ వరల్డ్ వార్ని ఇప్పటికి 30 సార్లు ఈ మధ్య ప్రతిరోజు మొదలు పెట్టే వాళ్ళు కూడా కనబడుతుంటారు. థర్డ్ వరల్డ్ వార్ మొదలైంది, థర్డ్ వరల్డ్ వార్ మొదలైంది అని. థర్డ్ వరల్డ్ వార్ ఎక్కడ మొదలైంది? మొదలు కాలే కదా. ఇప్పుడు డెఫినెట్గా దీని అనంతరం భారత్ పాక్ యుద్ధం మొదలైందని పెట్టేస్తారు. నేను చూడండి, భారత్ పాక్ యుద్ధం మొదలు అవుతోంది అని. అది ఎట్టి పరిస్థితుల్లో బాధ్యతారాహిత్యం. లెట్ us నాట్ ఇండల్జ్ ఇన్ స్పెక్యులేషన్ ఫర్ ఏ సింపుల్ కమర్షియల్ అవసరాలు, రేటింగ్ల కొరకు, వ్యూస్ కొరకు చేయకూడదు. అయితే మారిన స్ట్రాటజిక్ ఎన్విరాన్మెంట్ ఏంటి, మారిన వ్యూహాత్మక పరిస్థితులు ఏంటి
అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ట్రంప్ వైఖరిలో వచ్చిన పెద్ద చేంజ్. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అందువల్ల అమెరికా ఇప్పటికొక ఎన్నిసార్లు చెప్పాడో లెక్కించడం కూడా కష్టమవుతుంది. నేనే యుద్ధం ఆపాను, ఇది అనుయుద్ధంగా దారి తీసేటువంటి పరిస్థితి వస్తే నేనే యుద్ధం ఆపాను, ట్రేడ్ అనే వెపన్ వాడి అని ట్రంప్ పదే పదే చెప్తున్నాడు. ట్రంప్ చెప్పేది నిజమా అబద్ధమా చర్చ తర్వాత పక్క పెడదాం. మన ప్రభుత్వం కాదంటుంది, ట్రంప్ అయినా చెప్తున్నాడు, లెట్ us బిలీవ్ అవర్ గవర్నమెంట్. కానీ ఒకటి మాత్రం నిజం, ట్రంప్ ప్రోయాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతాడు అనేది నిజం. సో తాను ఇన్వాల్వ్ అయినానని చెప్పుకుంటున్నాడు, అది నిజమా కాదా తర్వాత సంగతి. కానీ ఖచ్చితంగా అమెరికా పాసివ్గా ఉండదు. అంటే అమెరికా ఒత్తిడి, ఇండో పాక్ టెన్షన్స్ ప్రతి సందర్భంలోనూ ఉంటాయి, కొత్త ఏం కాదు. ఇది ఇటీవల ఆపరేషన్ సింధూరే ప్రత్యేకం కాదు, కానీ ఏ స్థాయిలో ఉంటుంది అనేదే క్వశ్చన్. సో ట్రంప్ వైఖరి, ట్రంప్ స్టేట్మెంట్లు చూస్తే అమెరికా నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది అనేది మొదటి అంశం. ఆ ఒత్తిడిని కూడా ఎదుర్కొని భారత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలి, ఇది మొదటిది. రెండవది, ఈ ఒత్తిడిలో ఒకప్పుడు కనీసం అమెరికా అటు ఇండియాకు ఇటు పాకిస్తాన్కు న్యూట్రల్గా ఉంటుందన్న మనం ఆశించాం. మీ కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికా పాకిస్తాన్కు అనుకూలంగా ఉంది. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలో కూడా అమెరికా 7th ఫ్లీట్, 7వ నౌకా దళాన్ని పంపించింది. సోవియట్ యూనియన్ హెచ్చరిక మేరకు వెనక్కి తగ్గింది. ఇవన్నీ మనకి హిస్టరీలో అందరికీ తెలిసిన అంశాలు. కానీ అట్లీస్ట్ ఇటీవల కాలంలో భారత్ అమెరికాల మధ్య పెరిగిన బంధన రీత్యా అమెరికా తటస్థ పొజిషన్లోనైనా ఉంటుంది అని ఆశించాం. ఎందుకంటే ఇండియా అమెరికాకు మధ్య మనకు స్ట్రాటజిక్ వ్యూహాత్మక బంధం ఉంది. 20 ఏళ్ళుగా ఈ వ్యూహాత్మక ఒప్పందం కొనసాగుతుంది. తాజాగా మరో 10 ఏళ్ల పాటు ఈ వ్యూహాత్మక ఒప్పందాన్ని ఎక్స్టెండ్ కూడా చేశారు. అలాగే అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతో అలైన్ అవుతూ అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమైన క్వాడ్లో ఇండియా మెంబర్ అయింది. అలాగే మిడిల్ ఈస్ట్ క్వాడ్గా పిలువబడే I2U2 ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భాగమైంది. మిడిల్ ఈస్ట్లో భారతదేశం మొదటి నుంచి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు అనుకూలంగా బలమైన స్టాండ్ తీసుకున్న దేశం. ఇటీవల కాలంలో ఇందుకు పూర్తి రివర్స్ పద్ధతిలో ఇజ్రాయెల్ వైపుగా భారత్ ఫారెన్ పాలసీ షిఫ్ట్ అయింది. అది కూడా అమెరికాకు అనుకూలత అంశం. సో ఇవన్నీ జరిగినాక కూడా అమెరికా ఎలా ఉంటుంది ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్లో అంటే ట్రంప్ ప్రభుత్వం క్లియర్గా పాకిస్తాన్ వైపే మొగ్గు ఉంటుంది అనేది ఇటీవల పరిణామాలు తెలియజేస్తున్నాయి. కనీసం తటస్థంగా కూడా ఉండదు, సైడ్ లైన్ నుంచి చూస్తూ ఉండదు, క్లియర్గా పాకిస్తాన్ వైపుగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే అసీం మునీర్ పట్ల ట్రంప్ ప్రైజెస్ మనం రిపీటెడ్గా చూస్తున్నాం. వైట్ హౌస్లో ఒక దేశాధినేతకి ఇచ్చిన స్థాయిలో ఆయనకు విందివ్వడము, మై ఫేవరైట్ అసీం మునీర్ అని దాదా ఒప్పంద సభలో కూడా మాట్లాడడము, మీకు పాకిస్తాన్ ప్రభుత్వంతో ట్రంప్ ఫ్యామిలీకి డీల్స్ కుదరడము, క్రిప్టో డీల్ పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికన్ కంపెనీతో కుదుర్చుకుంది, అందులో 60% వాటా ట్రంప్ ఫ్యామిలీది, మినరల్ డీల్ కుదరడము, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ డీల్ కుదరడము, మీకు తాజాగా బెలూచిస్తాన్లో పాస్మీలో ఒక పోర్ట్ నిర్మాణానికి పాకిస్తాన్ ఆఫర్ ఇవ్వడము, ఐ లవ్ పాకిస్తాన్ అని ట్రంప్ మాట్లాడడము. సో ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఆపరేషన్ సింధూర్ అనంతర కాలంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాకిస్తాన్కు అత్యంత సన్నిహితంగా మారింది ఇండియా కన్నా. అందువల్ల ఆ ఫ్యాక్టర్ను కూడా మోడీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. మూడవది డైమెన్షన్ మీకు పాకిస్తాన్ సౌదీ అరేబియా లింక్. ఇది కూడా పోస్ట్ ఆపరేషన్ సింధూర్ వచ్చిన మేజర్ పరిణామం. మీకు ఎప్పుడైతే ఇజ్రాయిల్ ఖతార్ పైన అటాక్ చేసిందో మిడిల్ ఈస్ట్లో సిచ్యువేషన్ మారింది. ఇజ్రాయిల్ ఇరాన్ పైన అటాక్ చేసినప్పుడు ఏమీ కాలే, కానీ ఇజ్రాయిల్ తీసుకున్న నెతన్యాహు ప్రభుత్వం తీసుకున్న ఒక దుందుడుకు చర్య మొత్తం మిడిల్ ఈస్ట్లో ఒక కొత్త కాన్ఫిగరేషన్కు కారణమైంది. ఖతార్ పైన ఎప్పుడైతే అటాక్ చేసిందో అరబ్ దేశాలలో ఒక అనుమానం మొదలైంది, అమెరికన్ సెక్యూరిటీ నుంచి వల్ల మనకు ఇజ్రాయెల్ నుంచి ప్రమాదం లేదు అని ఇప్పటిదాకా భావించారు.
కానీ ఎందుకంటే ఖతార్లో, బహ్రెయిన్లో మీకు అమెరికా మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఇజ్రాయెల్ అమెరికా చెప్పినట్టు దేశం కనుక అమెరికాతో సన్నిహితంగా ఉంటే తమకు ఇజ్రాయెల్ నుంచి ప్రమాదం లేదు. ఇరాన్ అమెరికాను వ్యతిరేకిస్తోంది కనుకనే ఇజ్రాయెల్తో ప్రమాదం ఉంది అని అరబ్ దేశాలు ఇప్పటివరకు నమ్మాయి. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేసిందో, ఖతార్ ఇస్ ఎ వెరీ ఫ్రెండ్లీ నేషన్ టు అమెరికా. ట్రంప్కు ఖతార్ రాజు చాలా క్లోజ్ కూడా. సో ఈ అరబ్ దేశాల్లో కొత్త ఆలోచన మొదలైంది. అంటే ఇజ్రాయెల్ నుంచి అమెరికా తమకు రక్షణ కల్పించదు, అంటే తమ రక్షణ తామే చూసుకోవాలి అని. దీని ఆధారంగా ఈజిప్ట్లో సమావేశం జరిగింది. అరబ్ నాటో లేదా ఇస్లామిక్ నాటో అనే ఆలోచన మొదలైంది. సో ఇది కొత్త పరిణామం నాకు. అంటే దీంట్లో పాకిస్తాన్ క్రియాశీలక పాత్ర పోషించింది. ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్న తుర్కీ కూడా ఇందులో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య నాటో తరహా ఒప్పందం కుదిరింది. అది చాలా ప్రమాదకరం. నాటో తరహా ఒప్పందం అంటే సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య ఏ దేశం పైన దాడి జరిగినా మరో దేశం తమపైనే దాడి జరిగినట్టుగా భావిస్తారు. ఇండియాకు సౌదీ అరేబియాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈవెన్ పహల్గాం దాడి జరిగిన సమయంలో కూడా మన ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. సౌదీ అరేబియా ఖండించింది పహల్గాం దాడిని. కానీ పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య కొన్ని ఒప్పందం ఇంక్లూడింగ్ న్యూక్లియర్ వెపన్స్ కూడా వర్తిస్తాయని కూడా క్లారిటీ ఇచ్చారు. దీనికి ప్రాతిపదిక ఏంటంటే ఇస్లామిక్ సాలిడారిటీ అన్నారు. ఇది మారిన ఆపరేషన్ సింధూర్ తర్వాత మారిన మరో ముఖ్యమైన అంశం. ఇక 4వది పాకిస్తాన్ చైనా నెక్సెస్. ఇది మొదటి నుంచి కూడా ఉంది, కొత్తేమీ కాదు. ఆపరేషన్ సింధూర్లో ఇది మనం పతాక స్థాయికి చూసాం. ఆ తర్వాత కనీసం ఇండియా చైనా రిలేషన్స్లో కొంత మెరుగయ్యాయి. మన ప్రైమ్ మినిస్టర్ బీజింగ్ పర్యటించారు. కానీ ఎంత మెరుగైనా చైనా పాకిస్తాన్ స్ట్రాటజిక్ నెక్సెస్ను కంప్లీట్గా మారుస్తుందా అనేది అనుమానాస్పదమే. సో అందువల్ల ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో అందువల్ల ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మరి ఒకవేళ పరిస్థితులు ఈ తీవ్రవాద దాడి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద దాడే అని గనక తేలితే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే చూడాలి. స్పందించే ముందు ఇప్పుడు నేను పేర్కొన్న సవాళ్ళు అయితే ఎదుర్కొక తప్పదు. స్పందిస్తుందా లేదా అనేది అది ప్రభుత్వ నిర్ణయానికి వదిలేయాలి. స్పందించాలని ఆపరేషన్ మొదలు పెట్టాలని కానీ మొదలు పెట్టకూడదు కానీ అని మనము ఇక్కడ కూర్చొని ఇప్పుడే తీర్మానాలు చేయకూడదు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. సో లెట్ us వెయిట్ ఫర్ ద గవర్నమెంట్ యాక్షన్. కానీ గవర్నమెంట్ యాక్షన్కు ఉన్న స్ట్రాటజిక్ ఛాలెంజెస్ అంటే పోస్ట్ ఆపరేషన్ సింధూర్ స్ట్రాటజిక్ ఛాలెంజెస్ మాత్రమే నేను చెప్పాను. కోఇన్సిడెన్స్ ఏంటో కానీ ఒకవైపు ఢిల్లీలో భారీ పేలుడు, అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం. 8 మంది అరెస్ట్ అయ్యారు సార్. మొత్తం 2900 కేజీల పేలుడు పదార్థాలు అధీనం చేసుకున్న పరిస్థితి. పహల్గాం దాడి తర్వాత జరుగుతోన్న ఈ ఘటనల నేపథ్యంలో భారత్ ఎలా అప్రమత్తం అవ్వాలి అండ్ ఈ ఢిల్లీ ఉగ్ర కుట్ర భగ్నం మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇలాంటి ఉగ్ర కుట్రలు భగ్నం చేయడం కొత్త కాదు. చాలాసార్లు ఇలాంటి ఉగ్రవాదులు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. వాస్తవంగా మనకు ఒక ఘటన జరిగిన తర్వాత మనం రియాక్ట్ అవుతాం. ఇంటెలిజెన్స్ వైఫల్యమా, మన భద్రతా బలగాలు ఏం చేశాయని. కానీ మనకు అర్థం కావాల్సింది ఒక్కటి జరిగింది అంటే అర్థం ఇంకో 99 ఆపాయని కూడా అర్థం. ఒక ఘటన జరిగింది అంటే అనేక ఘటనలు మన భద్రతా బలగాలు విజయవంతంగా ఆపితే ఒకటి జరుగుతుంది. ఇది ప్రజలు గుర్తుంచుకోవాలి. మనం ఒకటి జరగడంతోనే వెంటనే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా ఏమైనా మన భద్రతా బలగాలని ఎప్పుడు క్వశ్చన్ రైజ్ చేయదు. ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ వెరీ వెరీ ప్యాట్రియాటిక్, వెరీ వెరీ ఎఫిషియెంట్. అందువల్ల లేని అనుమానాలు పౌరులు వారిపైన పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. చాలా మన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానీ, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ వారి దేశభక్తియుత సామర్థ్యానికి ఎలాంటి అనుమానము వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల అయితే మనకు ఆపిన ఘటనలు అన్నీ బయటికి రావు, కొన్ని మాత్రమే ఉగ్రకుట్ర భగ్నం అని పత్రికల్లో వస్తాయి. ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్కు పబ్లిసిటీ కాదు వాటి ప్రాధాన్యత, ప్రజల్ని కాపాడడం వాటి ప్రాధాన్యత. వాటి ప్రాధాన్యత మీడియాలో పబ్లిసిటీ తెచ్చుకొని వాళ్ళేమి ప్రజల మెప్పు పొందడం కొరకు చేయరు. ప్రజలకు ముప్పు నివారించడం వారి లక్ష్యం తప్ప ప్రజల మెప్పు పొందడం వారి పని కాదు. అందువల్ల వారు ప్రతిసారి పబ్లిసిటీ ఇవ్వరు, కానీ అనేక ఘటనలు ఆపుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఘటన బయటకు వచ్చింది, దీన్ని ఛేదించారు.
కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఇందులో ఒక ప్రమాదకరమైన ట్రెండ్ ఏంటంటే దీన్ని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అన్నారు. వైట్ కాలర్ టెర్రర్ ఇకో సిస్టమ్ అని. ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ అయిన వాళ్ళు డాక్టర్లు ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు ఢిల్లీలో పేలుడులో కూడా సూసైడ్ అటాక్ చేసిన అతని పేరు డాక్టర్ అని ఉంది ముందు. ఈ రెండింటి మధ్య సంబంధం ఉందని ఇప్పటివరకు అయితే ఎస్టాబ్లిష్ కాలే. అంటే జమ్మూ కాశ్మీర్లో ఛేదించబడిన టెర్రర్ మాడ్యూల్కు ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్కు సంబంధం ఉందని ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ జమ్మూ కాశ్మీర్లో 2900 కిలోగ్రామ్స్ 3 టన్నుల ఎక్స్ప్లోజివ్, ఇది అనేక ఐఈడి బాంబులు తయారు చేయొచ్చు. అంటే అనేక రోజుల పాటు సస్టైన్డ్ బాంబింగ్ జరిపేంత ప్రమాదకరమైన పేలుడు పదార్థం. ఈ స్థాయిలో మామూలు విషయం కాదు. ఇందులో హైలీ ఎడ్యుకేటెడ్ వారు. అందుకే దీన్ని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, సహజంగా తీవ్రవాదం అంటే మనం ఏమనుకుంటాం, మత మౌఢ్యం ఎక్కి చదువు రాని మీకు అజ్మల్ కసాబ్ లాంటి కటిక దారిద్రంలో ఉన్న కుటుంబము, బ్రోకెన్ ఫ్యామిలీస్లో ఉన్నవారు, సో మహామూర్ఖులు, తాలిబాన్ లాంటి వాళ్ళు, వాళ్ళకేం చదువు సందేహాలు ఉండవు, వాళ్లకు మత ఛాందసవాదాన్ని నూరిపోస్తారు, వాళ్ళు అలా తయారవుతారని మనం అనుకుంటాం, జనరల్ ఇమేజ్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్. కానీ ఇది అది కాదు. ఇలా హైలీ ఎడ్యుకేటెడ్, టెక్నాలజీ సావి, చాలా ప్రొఫెషనల్స్. ఇప్పుడు వీళ్ళంతా డాక్టర్లు ఇందులో చాలామంది. వాళ్ళ ప్రొఫెషనల్ నెట్వర్క్ను ఉపయోగించే ఫండింగ్ పొందుతున్నారు, ఆ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది అందువల్ల ఈ వైట్ కాలర్ టెర్రర్ అంటే రాడికలైజ్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీకు ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడిలో చూసాం మనం. సో ఇది చాలా ప్రమాదకరం. అంటే వెరీ కాన్సెప్ట్ ఆఫ్ టెర్రర్, అందులో ఇస్లామిక్ తీవ్రవాదం యొక్క రూపంలో ఈ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్లోకి కూడా రాడికల్ భావాలు, ఉన్మాద భావాల్ని చొప్పించి వారిని తీవ్రవాద చర్యలకు పురికొల్పడం అనేది చాలా ప్రమాదకరమైంది. సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ప్రమాదం. ఎందుకంటే వీరు వాడేటువంటి టెక్నాలజీ అలాగే వీరు వాడేటువంటి మెథడ్స్ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. రెండవది, మీకు గతంలో మనకు తీవ్రవాదులు అంటే బార్డర్ నుంచి చొరబడి బార్డర్ నుంచి ఆయుధాలు స్మగుల్ అయి జరిగేటువంటి తీవ్రవాదంగానే గుర్తించేవాళ్ళు. ఇప్పుడు ఇది హోమ్ గ్రోన్ టెర్రర్. అంటే మరి స్థానికంగా ఉన్నవారే ఈ రకమైన కార్యకలాపాలు పాల్గొంటున్నారా, బార్డర్ నుంచి వీరికి అందుతున్న సహకారం ఎంత, అంటే ఇన్ఫిల్ట్రేటర్స్ కాకుండా హోమ్ గ్రోన్ టెర్రరా అనేది రెండవ డైమెన్షన్గా ఆందోళన కలిగిస్తుంది. మూడో డైమెన్షన్ ఏంటి అంటే, ఈ హోమ్ వెపన్స్ కాకుండా కెమికల్స్ వాడడం. ఇప్పుడు వెపన్స్ అంటే మీకు AK-47 అవి కూడా కొన్ని AK-56ను స్వాధీనపరుచుకున్నారు. కెమికల్స్ వాడడము, సొంత ఓన్ ఫండింగ్ అండ్ లాజిస్టిక్స్ నెట్వర్క్స్ ఏర్పాటు చేసుకోవడము. ఇది ఇంటర్స్టేట్ కూడా, కేవలం జమ్మూ కాశ్మీర్లోనే కాదు, ఇది అంతర్రాష్ట్ర మాడ్యూల్గా కూడా గుర్తించారు. అంటే దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రవాద చర్యలకు అవకాశం. అందువల్ల ఇది టెర్రరిజంలో వస్తున్న ఓ కొత్త దశకు ఇది ఇండికేటరు. డెఫినెట్గా ప్రభుత్వాలు, భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ఎమ్మెల్యేల పనితీరు మీద విమర్శల్ని మనం చూస్తూనే ఉన్నాం. కూటమికి అనుకూలంగా ఉంటుందన్న పత్రికల్లోనే చాలా కథనాలను ఇప్పటి వరకు మనం చూసాం. వాటి గురించి కూడా మీరు మాట్లాడారు కూడా. పవన్ కళ్యాణ్ కూడా తాజాగా రియాక్ట్ అయ్యారు సార్. ఎమ్మెల్యేల పనితీరు అండ్ వాళ్ళు చేసే పెత్తనం మీద చాలా అసహనం వ్యక్తం చేశారు. క్యాబినెట్లోనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు. ప్రజల ఆస్తి వివాదాల్లో తలదూరుస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు. వారు రాజీ పడతామన్న ఎమ్మెల్యేలు ససేమిరా అంటూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే విషయం తెలిసి ఆ ఎమ్మెల్యేను గట్టిగా హెచ్చరించాను. ఏ పార్టీ ఎమ్మెల్యేనైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరించండి అంటూ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ కోరారు సార్. ఇన్నాళ్ళు విమర్శలు చూసాం సార్. ఆ విమర్శలు దాటేసి ఇప్పుడు క్యాబినెట్ లోనే చర్చకు వచ్చేంత పరిస్థితి వచ్చింది. అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ముఖ్యమంత్రికి
ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళని చూసుకోండి అని చెప్పేసి. ఏంటి సార్, చాలా ఆరోపణలు వచ్చాయి ఇప్పటి వరకు, మనం చాలా సందర్భాల్లో మాట్లాడాం, కానీ ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే మీద కూడా యాక్షన్ లేదు. ఎందుకు ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు వెనకాడుతూ ఉన్నారు? మరి చంద్రబాబు నాయుడు వెనకాడటానికి ఆయన నిస్సహాయత లేకుంటే సామర్థ్యం లేదా, ఇవన్నీ ప్రశ్నలే. నిజంగా ఆశ్చర్యం వేస్తాయి. ఎందుకంటే 164 ఎమ్మెల్యేస్ ఉన్నారు కూటమికి, వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక 30 మంది ఎమ్మెల్యేల పైన చర్య తీసుకున్నా ఏమీ కాదు, 40 మంది పైన తీసుకున్నా ఏమీ కాదు. వైసీపీ ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా మనగడకు సవాలుగా మారిన పరిస్థితి లేదు. మీరు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూసినా, వివిధ సర్వేలు ఏం చెప్తున్నాయి, ఈ రోజుకి ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వానికి ఏమి ప్రమాదమైతే లేదు. మరి ఎందుకు ఈ సమస్య వస్తుంది? 48 మంది ఎమ్మెల్యేలని ఇటీవల మందలించాలని కూడా వచ్చింది. మరి ఏం జరుగుతుంది? ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేలు వినలేదనుకోండి, ఎమ్మెల్యేలు వినడం లేదు మొర్రో అని చెప్పి ఎందుకు చెప్పుకుంటున్నారు, మా ఎమ్మెల్యేలు మాకే వినడం లేదు అని? దీని వెనకాల వ్యూహం ఏంటి? ఎమ్మెల్యేల పైన కథనాలు ఇదేదో రహస్యంగా కాదు, ఇప్పుడు ఏ పత్రికల్లో వస్తున్నాయి, సాక్షిలో వస్తే మనం అర్థం చేసుకోవచ్చు. వైసీపీని వ్యతిరేకించే పత్రికల్లోనే, మీడియాలోనే పేజ్ 1లో వస్తున్నాయి, మళ్ళీ వేరే పత్రికల్లో కాదు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అంటే ఖచ్చితంగా మంత్రివర్గాల్లో జరిగిన పరిణామాల్ని లీక్ చేస్తేనే వస్తాయి, లేకపోతే రావు కదా. ఇప్పుడు సాక్షులు అంటేనేమో వాళ్ళు ఊహించి రాయొచ్చు, కుకప్ చేయొచ్చు, వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు వార్తల్ని వడ్డించవచ్చు. కానీ ఇందులో అయితే వచ్చే అవకాశమే లేదు. మరి ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ప్రజల వ్యక్తిగత ఆస్తి వివాదాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అని. అంటే ఎమ్మెల్యేలు అగడాలు ఎక్కడ దాకా పోయాయి? అంతకుముందు మీకు ఆంధ్రజ్యోతి కథనాలు, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలో కూడా చెప్పాడు. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. హైదరాబాద్లో ఉండే ఒక అతను చిత్తూరులో తన ఆస్తి అమ్ముకోవాలనుకున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే మీరు ఎమ్మెల్యేని కలిసి రండి, ఎమ్మెల్యేతో చెప్పించండి అని అన్నాడని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది క్లియర్గా ఏబిఎన్ రాధాకృష్ణ చాలా కొన్ని వారాల క్రితమే చేసిన విశ్లేషణ ఒకటే అని తెలిపింది. అంటే ప్రజలు తమ కష్టార్జితాన్ని అమ్ముకోవాలన్నా కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టాలి. ఇంతకన్నా పీక్కు తినడం అంటే ఇంకేమైనా ఉంటుందా? సో ఇది ఒకటే కాదు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మీడియాలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు, ఎమ్మెల్యేలు వసూళ్లు చేస్తున్నారు, మట్టిలో, గనుల్లో, భూమిలో, మద్యములో, ఇలా అన్నిట్లో కూడా వాళ్ళ మాఫియా పనిచేస్తుంది అని. సో ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోతుంది ప్రతిదానికి. ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా నెలకొని ఉన్న పొలిటికల్ కల్చర్ ఏంటంటే, ఒక రకంగా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కింగ్. ఆడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు నియమించాలన్నా తానే డిసిషను, ఎంఆర్ఓ ఎవరు ఉండాలన్నా తానే డిసిషన్. ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే రికమెండేషన్ లేకుండా ఏ స్థానిక అధికారి నియమించబడాడు. సంక్షేమ పథకాల అమల్లో కూడా ఎమ్మెల్యేలదే పాత్ర. మీకు అన్నిట్లో ఎమ్మెల్యేలే ఒక రకంగా చలాయిస్తుంటారు సామ్రాజ్యాన్ని. ముఖ్యమంత్రులు తమకు ప్రమాదము ఎమ్మెల్యేలు తేకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలకి ఇలా రాసిచ్చేస్తారు ఆధునిక జమీందారులుగా కాన్స్టిట్యున్సీలు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా నెలకొని ఉన్న ధోరణి. ఇప్పుడు వీళ్ళ పెత్తనం ఎక్కడ దాకా పోయింది అంటే ప్రజల పైన ఆగడాలు దాకా పోయాయి. మీకు పెట్టుబడులు తెస్తుంటే ఆ కంపెనీ పెట్టాలన్నా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాలి, మీకు వెంచర్లు లేఅవుట్లు వేయాలన్నా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాలి. ఓపెన్గా కూటమి నేతలు టీవీ ఛానల్లోకి వచ్చి ఓపెన్గానే మా పార్టీ ఎమ్మెల్యేలు, మా కూటమి ఎమ్మెల్యేలు దుర్మార్గంగా దోచుకుంటున్నారు అని వాళ్ళే చెప్తున్నారు. ఇదేదో విచిత్రంగా ఉంది. ఏదో ప్రతిపక్ష వైసీపీ అలా ఆరోపించారంటే మనం అర్థం చేసుకోవచ్చు. నేను చాలాసార్లు ఉదాహరించాను. కుటుంబరావు ఏబిఎన్ ఛానల్లో ప్యానల్ డిస్కషన్లో ఇంటాక్సికేటెడ్ విత్ పవర్ అని వాడాడు. అంటే అధికారం అనే మత్తులో
తూలిపోతున్నారు అని. శివశంకర్ జనసేన నాయకుడు మేము అడిగితే ఎమ్మెల్యే బహిరంగంగానే చెప్తున్నాడు, 30 కోట్లు ఖర్చు పెట్టాను ఎన్నికల్లో, మళ్ళీ ఒక 30 కోట్లు కావాలి నెక్స్ట్ ఎన్నికలకు. డబ్బులు లేకుండా నాయకత్వం టికెట్ ఇస్తుందా? సో మళ్ళీ డబ్బులు ఉన్నాయని అడిగే కదా టికెట్ ఇచ్చేది, మరి మేము ఏం చేయాలి, సంపాదించుకుంటున్నాం అని చెప్తున్నారని. బీజేపీ నాయకుడు నాగభూషణ్ కూడా ఇదే మాట మీరు కోట్లు ఖర్చు పెట్టండి అని చెప్పి టికెట్లు ఇచ్చి, కోట్లు ఖర్చు పెట్టే వారికే టికెట్లు ఇచ్చి, భవిష్యత్తులో కూడా కోట్లు తగిలేసే వారికే టికెట్లు ఇవ్వదలుచుకున్నాక ఇంకెమ్మెల్యేలు ఏమని అడుగుతారు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు శివశంకర్ నాగభూషణం అడిగితే ఏ ఆన్సర్ అయితే వచ్చిందో రేపు చంద్రబాబు నాయుడు అడిగిన అదే ఆన్సర్ వస్తుంది కదా. సో మన ఆన్సర్ ఎలాగో వస్తుంది కనుక ఏమీ చేయలేని దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడా? సార్ మరి మీరే కదా సార్ డబ్బులు ఉన్నాయని అడిగి, ఆస్తుల వివరాలు కూడా అడిగి ఖర్చు పెట్టుకుంటారా లేదా అని తెలుసుకొని టికెట్ ఇచ్చారు. మరి రేపు ఎలక్షన్స్లో నాకు డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు టికెట్ ఇస్తారా అని చంద్రబాబు నాయుడు అడిగారు అనుకోండి, చంద్రబాబు నాయుడు ఆన్సర్ ఏంటి? నేనే చూసుకుంటాను, పార్టీ చూసుకుంటున్నా అనగలడా? అందువల్ల డబ్బు రాజకీయాలు మొదలు పెట్టాక ఎమ్మెల్యేల పైన చంద్రబాబు నాయుడు గ్రిప్ పోయిందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే మనం కుల్కపూడి వ్యవహారం చూసాం. ఆయనైతే ఏకంగా రేషన్ మాఫియా, వైసీపీ మద్యం మాఫియా, రేషన్ మాఫియాతో మా పార్టీ ఎంపీ సంబంధాలు పెట్టుకొని తన వైసీపీ కౌన్సిల్ను కొనడానికి రేషన్ మాఫియానే డబ్బులు సమకూర్చాయని కూడా చెప్పేశాడు. ఇంతవరకు ఆయనపై చర్య కానీ, ఆయన ఆరోపించిన ఎంపీ చిన్నిపై కానీ చర్య లేదు ఇంతవరకు. అది క్రమశిక్షణా సంఘం, దాని ముందు వివరణ, క్రమశిక్షణా సంఘం నివేదికలు, ముఖ్యమంత్రికి నివేదికలు ఇక్కడ దాకా నడుస్తున్నాయి తప్ప యాక్షన్ ఈజ్ నాట్ టేకన్ అని ఎనీవన్. ఆయన చాలా స్పెసిఫిక్ ఆరోపణలు కూడా చేశాడు. మద్యం మాఫియాలో వైసీపీ నేతలు ఎవరితో టీడీపీ ఎంపీకి సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పాడు, పేర్లతో సహా చెప్పాడు. అయినా కూడా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కాకినాడకి వెళ్ళి రేషన్ మాఫియా ఆగడాల పైన సీజ్ ద షిప్ అని బహిరంగంగా ప్రకటించిన ఆన్సర్ లేదు. సో మరి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? క్షేత్రస్థాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, మనం చెప్తున్న దానికి క్షేత్రస్థాయి గవర్నెన్స్కు పోలికే లేదు అని. గవర్నెన్స్లో చంద్రబాబు నాయుడే ప్రశ్న ఎదురైతే ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎలా కాపాడగలరు? ఇప్పుడు సంక్షేమము ఇలాంటి విషయంలో చంద్రబాబు బ్రాండే కాదు, అది గవర్నెన్స్ ఇది చంద్రబాబు బ్రాండ్. రేపు ఇన్వెస్ట్మెంట్ రావాలని ఇప్పటిదాకా చెప్తున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడా, ఆ భూతం వస్తుందా అని అడుగుతున్నారు మమ్మల్ని. ఆ భూతం రాదు అని మేము గ్యారంటీ ఇచ్చినాక పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు. కానీ ఆ భూతం అవసరం లేదు. ఇక్కడ మన ఎమ్మెల్యేలే భూతాలుగా మారిపోయారు కదా, పిశాచాలుగా మారిపోయారని మీరే చెప్తున్నారు కదా. మళ్ళీ పోనీ చంద్రబాబు నాయుడు పిలిచి మందలించాడా అంటే మనకు వార్తలు వచ్చాయి, 48 మంది ఎమ్మెల్యే మందలించాడు. దేనికి మందలించాడు? పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లు ప్రజలపైన పెత్తనం చేసినందుకు కాదు మందలించింది, ప్రజల ఆస్తి వివాదాల్లో దూరుతున్నందుకు కాదు, ఏబిఎన్ రాధాకృష్ణన్ చెప్తున్నట్లు లేఅవుట్లు వెంచర్లలో డబ్బులు అడుగుతున్నందుకు కాదు, పెట్టుబడులు పెట్టుతున్నప్పుడు కంపెనీల దగ్గర కప్పమడుగుతున్నందుకు కాదు, మద్యం మాఫియాలో ఇన్వాల్వ్ అయినందుకు కాదు, భూములు ఆక్రమించుకున్నందుకు కాదు. మరి దేనికి మందలించారంటే మీరు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఉండడం లేదు, పెన్షన్లు పంపిణీలు ఉండడం లేదని వారు మందలించాడు. విచిత్రంగా ఉంది. మందలించాల్సింది దేనికి? మనం క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు ఆన్సర్ ఒక్కటే, ఇన్ఛార్జ్ మంత్రుల పైన పెడుతున్నారు. చంద్రబాబు నాయుడే మాట వినకపోతే ఇన్ఛార్జ్ మంత్రుల మాట ఎవరు వింటారు? ఇప్పుడు కులకపూడి తిరువూరు ఎమ్మెల్యే, మీకు విజయవాడ ఎంపీ, వీళ్ళ వివాదం బహిరంగంగా టీవీ ఛానళ్ళలో గంటల తరబడి చర్చలు అయ్యాక మీరు వాళ్ళిద్దరినీ ఏ ఇన్ఛార్జ్ మంత్రి ఆపగలుగుతాడు? ఏ ఇన్ఛార్జ్ మంత్రి ఏం చేయగలుగుతాడు? ఆఖరికి ఎమ్మెల్యేలు టికెట్లు కూడా అమ్ముకున్నారని కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి తిరువూరు ఎమ్మెల్యే స్పెసిఫిక్ ఆరోపణ, నా దగ్గర ఎంపీ 5 కోట్లు తీసుకొని నాకు టికెట్ ఇచ్చాడని. తర్వాత మీకు మరో ఎంపీ కూడా, రైల్వే కూడా అనుకుంటాను, ఆమె కూడా సేమ్ ఆరోపణ చేశారు. నా పలానా నాయకుడు నా దగ్గర నేను ఆ డబ్బులు తీసుకున్నాడు, నేను ప్లాట్ అమ్మి ఆస్తి అమ్మి ఇచ్చాను, నాకు చంద్రబాబు నాయుడే న్యాయం చేయాలి, లేకపోతే నాకు నేనేం చేయాలని ఆమె సీరియస్గా వ్యాఖ్యానించారు. అలాగే ఇలా ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారు, కౌన్సిలర్లను కొనడానికి రేషన్ మాఫియాతో డబ్బులు ఇస్తున్నారు, అది కూడా వైసీపీ నాయకులతోనే. తారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం ఎంపీకి డబ్బులు ఇచ్చాడు. అసలు ఏం జరుగుతుంది? సో
సో మరి ఇప్పుడు వైసీపీ నాయకులకు మన వాళ్ళకు తేడా లేదని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు, వేరే వాళ్ళకి కాదు. ఇప్పుడు ఏమీ తేడా లేదు, వైసీపీ నేతలకు మన వాళ్ళకు ఏమీ తేడా లేదని కూటమి నేతలు చెప్తున్నారు. కలిసే ఈ వ్యాపారాలన్నీ చేస్తున్నారని కూటమి నేతలు చెప్తున్నారు. మరి ఇక మీకు మరి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏంటి, చంద్రబాబు నాయుడు ఉంటే ఏం తేడా? ఇప్పుడు ఇద్దరు ఒకటే రకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు క్షేత్రస్థాయి గవర్నెన్స్, చంద్రబాబు నాయుడు బ్రాండే గవర్నెన్స్. ఆ గవర్నెన్సే నీకు మనం మాట్లాడుతున్న దానికి కింద అసలు పోలికే లేదు అని చెప్తున్నాడు. సో ఎందుకంటే మనం చూస్తున్నాం కూడా, ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి శ్రీకాకుళంలో 25,000 మంది ఒక ఆలయానికి వస్తుండేంత వరకు పోలీసులకు తెలియదు రియల్ టైం గవర్నెన్స్, ఎంఆర్ఓలకు తెలియదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తెలియదు, ఆఖరికి ఇది ప్రైవేట్ ఆలయం అనే ముక్తాయింపు తప్ప మరి ఎక్కడ పోయింది రియల్ టైం గవర్నెన్స్ అంటే ఆన్సర్ లేదు. మీకు తిరుమలలో తిరుపతిలో టోకన్లు ఇవ్వేటప్పుడు గవర్నెన్స్ ఎక్కడ పోయింది, పొలంలో గోడ కూలినప్పుడు గవర్నెన్స్ ఎక్కడ పోయింది? సో ఈ గవర్నెన్స్ క్వశ్చన్లు ఎంతకాలం ఇంకా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గత ప్రభుత్వాన్ని ప్రజలు చీకొడితేనే కదా మీకు 164 సీట్లు వచ్చాయి. ఇవాళ మీరే మీ ఎమ్మెల్యేల పైన దాడి చేస్తుంటే ఈ దాడిలో ఇంకో కోణం ఉంది. మంచి ఎమ్మెల్యే చెడు ఎమ్మెల్యే 164 మంది ఎమ్మెల్యేల పైన ఇవాళ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఏమంటున్నారు, ఎమ్మెల్యేల పెత్తనం, ఎమ్మెల్యేల అగడాలు, ప్రజల ఆస్తులు ఎమ్మెల్యేలు. ఏ ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే చెడు ఎమ్మెల్యే తేడా లేదు, అందరిపైన ఇలా కార్యకర్తలకు అనుమానాలు. ఇప్పుడు కార్యకర్తల దగ్గరికి ఎమ్మెల్యేలు పోతే మన ఎమ్మెల్యేనైనా ఈ ప్రజల ఆస్తుల్లో తలదూర్చేది? పవన్ కళ్యాణ్ ఆరోపించింది చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయమన్నది మన ఎమ్మెల్యేనా అనే క్వశ్చన్ మొదలవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంత్రుల మీద బాధ్యత పెడుతున్నా అంటాడు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఏం చేస్తున్నాడు, లోకేష్ ఏం చేస్తున్నాడు? వీళ్ళ మాట విననప్పుడు మంత్రుల మాట వింటారా? సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన ఇంత భీకర దాడి, మీరు సాక్షిలో కూడా ఇంత దాడి చూడడం లేదు మేడం, వైసీపీ నాయకులు కూడా ఇంత దాడి చేయడం లేదు. మీకు విచిత్రం ఏంటంటే మీకు ఎక్కడా కూడా చూడండి, టీడీపీ కూటమి ఎమ్మెల్యేల పైన జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు కూడా లేవు మీకు ఇంత సీరియస్గా. సొంత పార్టీ నుంచి సొంత కూటమి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మరి సెల్ఫ్ గోల్ కాదా? రేపు ఏం చర్చ వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు మంచివాడు, పవన్ కళ్యాణ్ మంచివాడు, లోకేష్ మంచివాళ్ళు, వీళ్ళు ఎమ్మెల్యేల దొంగలు అని వీళ్ళందరికీ 50 మంది టికెట్లు ఇవ్వకుండా మళ్ళీ మాకు ఓట్లు ఏంటంటే మళ్ళీ మీరు ఇలాంటి వాళ్ళనే మా మీద పెట్టరా అని ప్రజలు అడగరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నమ్మే కదా ప్రజలు ఓట్లేసింది. నువ్వు బీఫారం ఇచ్చి ప్రజల మీదకి పంపిస్తేనే కదా ఇచ్చింది. మరి ప్రజల మీదకి ఇలాంటి భూతాలను ఎందుకు పంపించావు అనే ప్రశ్నగా ఆన్సర్ ఉండాలి కదా. ఈ కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ చాలా అంశాల మీద సుదీర్ఘంగా మాట్లాడారు సార్. చంద్రబాబు నాయుడుకు చాలా సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా మనం చెప్పే గవర్నెన్స్ కు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి చాలా తేడా ఉంది. దీన్ని సరిదిద్దుకోకపోతే ప్రజాపాలనకు అర్థం ఉండదు అని చెప్పి మాట్లాడారు సార్. ఫస్ట్ టైం సార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పాలన మీద పరోక్షంగా ప్రశ్నలు విమర్శలు సంధించారు. గతంలో మనం చూసాం కదా సార్, కొంతమంది అధికారుల పనితీరు మీద విమర్శలు చేశారు అండ్ హోమ్ మినిస్ట్రీ మీదే ఆరోపణలు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఏకంగా సిబిఎన్ పాలన మీదే పరోక్షంగా విమర్శలు చేస్తూ ఉన్నారు, ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ స్వరం పెంచారని అర్థం చేసుకోవాలా, ఏంటి వ్యూహం? స్వరం పెంచకపోతే పేజ్ 1 ఎందుకు వార్త వస్తుంది? కేబినెట్ లో ఇదివరకు మాట్లాడినప్పుడు ఇట్లాంటి వార్తలు రాలే కదా. ఇప్పటిదాకా మనకు వచ్చే వార్తలు ఏంటి? 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యంగా ఉంటుంది, చంద్రబాబు అద్భుతంగా పనిచేస్తున్నాడు, చంద్రబాబు సామర్థ్యం, పవన్ కళ్యాణ్ మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ డైనమిజం మెచ్చుకున్న చంద్రబాబు. ఇవే కదా వార్తలు మనకి ఎప్పుడైనా. నేను ఇదివరకు కేబినెట్ మీటింగ్ల తర్వాత పేపర్లు చూడండి, చంద్రబాబును మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ మెచ్చుకున్న చంద్రబాబు, ఇవి వార్తలు వచ్చాయి. ఫస్ట్ టైం కదా పవన్ కళ్యాణ్ సీరియస్ క్వశ్చన్ రైజ్ చేశాడని. మీకు ఇది కేవలము ఐసోలేటెడ్ గా చూడలేము. అంతకుముందు కొన్ని ఘటనలు మనకు ఉదాహరణ తీసుకుందాం. మీకు తిరుపతిలో జరిగిన ఘటన పైన చంద్రబాబు నాయుడు స్పందన, తెలుగుదేశం స్పందన, పవన్ కళ్యాణ్ స్పందనలో మౌలికమైన తేడా. తెలుగుదేశం స్పందనలో ఇది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగింది, ఇది తెలుగుదేశం స్పందన. పవన్ కళ్యాణ్ క్షమాపణ కోరుతున్నాను అని అడిగాడు. క్షమాపణ కోరడం పైన టిటిడి ఈవోను అడిగినప్పుడు నాయుడు గారు చెప్పింది ఏంటి, మీకు టీటీడీ చైర్మన్ చెప్పింది, సో క్షమాపణ కోరడం పైన ఆయన ఎవరు అడిగేది అన్నట్టు మాట్లాడాడు. తర్వాత సముదాయించుకొని జాగ్రత్త పడ్డాడు.
కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఓన్ చేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోలే. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన ఆ తర్వాత మీకు ఓపెన్గా ఒక వేలాది మంది సభలో హోమ్ మినిస్టర్ను ఉద్దేశించి చాలా కఠినంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. మీకు చేత కాకపోతే చెప్పండి, నేనే హోంమంత్రి పదవిని తీసుకుంటాను, అప్పుడు పరిస్థితి ఇలా ఉండదు అని కూడా చెప్పాడు. అంటే హోంమంత్రి అసమర్థురాలని చెప్పడమే కాకుండా తాను తలుచుకుంటే చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, తానే తీసుకోగలను అని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఎస్పీ వ్యవహారం, మీకు అడిషనల్ ఎస్పీనా డిఎస్పీ సార్. సో మీకు ఒక గోదావరి జిల్లాలో ఒక డిఎస్పీ వ్యవహారంలో భీమవరం డిఎస్పీ వ్యవహారం, దానికి రఘురామకృష్ణరాజు కౌంటరు, అది మళ్ళీ జనసేన వాళ్ళు తీవ్రంగా, మీకు కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి వారు తీవ్రంగా స్పందించడం చూసాం. సో ఇది మూడో ఉదాహరణ. ఇక వరుసగా జరుగుతున్న పరిణామాల కంటిన్యూయేషన్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో గవర్నెన్స్ కు సంబంధం లేదు అంటూ చంద్రబాబు గవర్నెన్స్ నే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. అంటే మనం ఉపన్యాసాలు చెప్పినట్టు లేదు ఫీల్డ్ పైన. అంటే మొదటిసారి తమ ప్రభుత్వ పాలన పైన పెదవి విరిచాడు పవన్ కళ్యాణ్. ఇది మామూలు విషయం కాదు. ఒకవేళ ఇది అంతర్గత సమీక్ష ఇంటర్నల్ వ్యవహారమే అనుకుంటే మీకు మీడియాలో ఈ కథనం రాదు. కేబినెట్ లో జరిగింది అన్లెస్ లీక్ చేస్తే తప్ప లీక్ కాదు కదా. అది కూడా సాక్షిలో వచ్చిన కథనం కాదు కదా. మీరు ఈనాడు ఆంధ్రజ్యోతి వచ్చింది గుర్తు నాకు. ఆంధ్రజ్యోతి వచ్చింది, ఈనాడులో కూడా వార్త వచ్చింది. క్షేత్రస్థాయి గవర్నెన్స్ ఆంధ్రజ్యోతిలో కదా. ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే కావాలని చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వార్తలు వడ్డించేటువంటి మీడియా కాదు. అంతవరకైతే మన తెలుగు ప్రజలందరికీ క్లారిటీ ఉంది కదా. సో డెలిబరేట్ గా చంద్రబాబు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య అగాధం సృష్టించడానికి పనిగట్టుకొని వార్తలు రచించేటువంటి మీడియా అయితే కాదు. మరి ఇది డెలిబరేట్ గానే మరి ఎందుకు లీక్ చేస్తున్నారు అంటే, ఇది అంతర్గతంగా ఏదో పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చాడు, అది ఏ కూటమిలోనైనా ఆ మేరకు సలహాలు ఇచ్చుకోవడం తప్పు కాదు అనుకుంటే వేరే విషయం. ఇది బదాన పడుతున్నాయి కదా ఈ వివాదాలు, ఈ విమర్శలు, ఈ వ్యాఖ్యానాలు అనేది. అంటే అధికార ప్రతిపక్ష పాత్ర రెండూ తామే పోషిస్తామా? మళ్ళీ అక్కడ ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ లేదు కనుక మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ అన్నాడు. టెక్నికల్ గా అది సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ ఎలా అన్నాడని ఆ రోజు మనం చర్చించుకున్నాం. అది కాకతాళీయంగా అన్నా, యాదృచ్ఛికంగా అన్నాడా, కావాలని అన్నాడా, పవన్ కళ్యాణ్ ఏ పాత్ర పోషిస్తాడు అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ కూడా కీలకం. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పైన బీజేపీ జాతీయ నాయకత్వం పోరాడుతుంది. మీరు వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే కొన్ని వారాల క్రితం ఇచ్చిన విశ్లేషణలో చూడండి, నేను చెప్తుంది కాదు. ఇవన్నీ మీరు డాట్స్ కనెక్ట్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశం నాయకత్వం పైన బీజేపీ జాతీయ నాయకత్వం పోరాడుతుంది అని. మరి అందుకు రంగం సిద్ధమవుతుందా అని అనుమానం కలగకపోదు కదా. ఇదేదో మళ్ళీ వేరే వాళ్ళ విశ్లేషణ కాదు, ఏమేమి రాధాకృష్ణ విశ్లేషణ. అంటే నేను చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నా, భారతీయ జనతా పార్టీ బ్లాంక్ చెక్ ఇచ్చి 15 ఏళ్ళు కూర్చోదు. మీకు అందుకే పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు కూటమి ఇలాగే ఉండాలని ఎన్నిసార్లు మాట్లాడినా ఏ బీజేపీ నాయకుడు దీన్ని వాలిడేట్ చేయలేదు. మీరు గమనిస్తే ఇంతవరకు ఏ బీజేపీ ప్రముఖ నాయకుడు కూడా 15 ఏళ్ల వరకు చంద్రబాబుతో కలిసి ఉంటామని చెప్పలేదు, చెప్పరు కూడా వాళ్ళు. నేను లెట్ అమిత్ షాను ప్రైమ్ మోడీని చెప్పమనండి, ఆ మేరకు బీజేపీ నాయకుల హానెస్టీని అప్రిషియేట్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పిన తర్వాత విడగొట్టుకుంటే ఎవరు అడుగుతారు, కానీ వాళ్ళు దే డోంట్ టెల్ దట్. వాళ్ళు ఇంతవరకైతే అనలేదు. మరి దేశవ్యాప్తంగా మిత్రపక్షాలతో బీజేపీ వ్యవహరించిన తీరు మనకు తెలుసు. శివసేనలో ఎలా ముసలం పుట్టించారు, అన్నాడీఎంకేలో విభేదాలను ఎలా వాడుకున్నారు. మీకు ఇది దేశవ్యాప్తంగా మనం అనేక సందర్భాల్లో అనేక ఉదాహరణలతో చెప్పారు. చిరాగ్ పాస్వాన్ వాడి నితీష్ కుమార్ ఎలా బలహీనపరిచారు, ఇవన్నీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో బీహార్ లో చిరాగ్ పాస్వాన్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే, తమిళనాడులో పన్నీర్ సెల్వన్,
ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుని బీజేపీ తెలుగుదేశంపై పోరాడుతుంది అన్న రాధాకృష్ణ సునిశ్చిత విశ్లేషణ మన గమనార్హం కాదా? సో వాట్ విల్ హ్యాపెన్? నేను మొదటి నుంచి చెప్తున్నాను, చంద్రబాబు ప్రభుత్వం పట్ల అసంతృప్తి అంటూ బాగా పెరిగితే వైసీపీకి అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది గనక అప్పుడు బీజేపీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. పవన్ కళ్యాణ్ సహకారంతోనైనా ఆ అసంతృప్తిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేది నా విశ్లేషణ. నేను దేవని చెప్తున్నా. ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు. ఎవరైనా చెప్పేది అదే. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పైన ప్రజల్లో ఆ స్థాయిలో అసంతృప్తి లేదు గనక పవన్ కళ్యాణ్ కూడా ఆయన వాయిస్ అలాగే ఉంది. అసంతృప్తి ఎమ్మెల్యేల పైన పెరుగుతోంది గనక, కూటమి పాలన పైన ప్రజల్లో ప్రశ్నలు మొదలయ్యాయి కనుక వాటిని పవన్ కళ్యాణ్ రిఫ్లెక్ట్ చేయడం మొదలు పెట్టాడు. అందులో భాగమే పవన్ కళ్యాణ్ స్వరం పెంచారన్నా ఇంకేదన్నా పవన్ కళ్యాణ్ ఏకంగా గవర్నెన్స్ నే క్వశ్చన్ చేస్తున్నారంటే మామూలు కాదు కదా. బీహార్ ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ పాల్గొన్నారు సార్. ఎన్డీఏకు మద్దతుగా చాలా రాష్ట్రాల నుంచి ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు. దానిలో సీనియర్ నేతలు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళలేదు. బహుశా వాళ్ళకి ఆహ్వానం అందిందో లేదో నాకు తెలియదు సార్. మరి లోకేష్ వెళ్ళారు. లోకేష్ అక్కడ ప్రచారం చేశారు, ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి అక్కడ మహాగఠబంధన్ మీద కూడా కొన్ని విమర్శలు కూడా చేసిన పరిస్థితి. సో జాతీయ నేతగా లోకేష్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు సార్. జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యేది తెలుగుదేశం పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీ లోకేష్. అందువల్ల ఆయనకు జాతీయ రాజకీయాలు, టీడీపీ నేషనల్ పొలిటికల్ అఫైర్స్ ఆయన రెస్పాన్సిబిలిటీ అఫీషియల్ గా. సో ఇటీవల పరిణామాలు మనం చూస్తే ఒక్క బీహార్ ఎన్నికల్లో లోకేష్ పాల్గొనడమే కాదు, ఇటీవల మీరు గమనించండి, మోడీ లోకేష్ ను మెచ్చుకున్నాడు. మోడీ లోకేష్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాడు. లోకేష్ పట్ల ప్రత్యేకంగా మోడీ, ఇదివరకు ఎప్పుడైనా మోడీ పవన్ కళ్యాణ్ నడిచేది. పవన్ కళ్యాణ్ పట్ల మోడీ ప్రత్యేక ప్రశంస, ఏ తుఫాన్ హై అని మోడీ అనడము, పబ్లిక్ మీటింగ్స్ లో కూడా పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేక ఆదరణ మోడీ చూపుతున్నాడని మాత్రమే వార్తలు వచ్చేది. సో ఇప్పుడు లోకేష్ పట్ల ప్రత్యేకంగా మోడీ అభిమానాన్ని చూపుతున్నాడు, గౌరవిస్తున్నాడు, ప్రశంసిస్తున్నాడు అనే నరేటివ్ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని కూడా చేసుకుంటోంది. సో ఆటోమేటిక్ గా మీకు అంతకు ముందు మంత్రులతో సహా మీకు దావోస్ లో అయితే మంత్రి టీజీ భరత్ చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మీకు లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలని మాట్లాడడము, అనేక మంది టీడీపీ నేతలు ఉప ముఖ్యమంత్రి చేయాలి అని మాట్లాడము, జనసేన నుంచి అనుమానాలు వ్యక్తం కావడము, ఆ తర్వాత దాన్ని ఆపడము, ఇవన్నీ చూసాం మనం. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. మహానాడులోనే లోకేష్ ను పార్టీ అధ్యక్షుడు చేస్తారు అనే వార్తలు కూడా రావడం కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో లోకేష్, నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లా పొలిటికల్ స్టేచర్ తో పోలిస్తే లోకేష్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడం కాదు. అఫ్కోర్స్ లోకేష్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హిందీలో మాట్లాడగలుగుతాడు. ఆ మాటకొస్తే పవన్ కళ్యాణ్ కూడా హిందీలో మాట్లాడగలుగుతాడు. చంద్రబాబు నాయుడు హిందీలో మాట్లాడలేకపోయినా లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా హిందీలో మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నవారు. పవన్ కళ్యాణ్ విల్ డెఫినెట్లీ బి బెటర్ క్యాంపెయినర్ కదా. మరి వాస్తవంగా బీహార్ ఎన్నికల్లో మన ఆంధ్ర నేతలు చేసే ప్రభావం చాలా తక్కువ. ఎందుకంటే బీహార్లో తెలుగు ఓటర్లు కూడా కంపారిటివ్లీ తక్కువ. ఢిల్లీలో అంటే కనీసం తెలుగు ఓటర్లు ఉంటారు, కర్ణాటక, తమిళనాడు లాంటి పొరుగు రాష్ట్రాల్లో అంటే ఉంటారు. కానీ మీరు బీహార్లో వెళ్ళి ప్రచారం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జూబ్లీ హిల్స్ లో తెలుగుదేశం నాయకులు బీజేపీ క్యాంపెయిన్ చేయడం లేదు. మీరు గమనిస్తే లోకేష్ కావచ్చు, నీకు పవన్ కళ్యాణ్ కావచ్చు, కానీ బీహార్లో మాత్రం క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే ఒకటి బీజేపీతో తమకున్న అనుబంధాన్ని మరింత గట్టిగా చెప్పే ప్రయత్నం ఒకటి. రెండవది నారా లోకేష్ ను పార్టీ ఒక లాంచ్ చేసేటువంటి ప్రక్రియలో భాగం.
మీకు కేటీఆర్ ను ప్రొజెక్ట్ చేసిన తీరు కూడా మనం ఇక్కడ చూసాం. అఫ్కోర్స్ కేటీఆర్ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, కేబినెట్ లో కూడా అన్డిక్లేర్ నెంబర్ 2 గా కేటీఆర్ ను కేసీఆర్ ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ పరిణామం, ఆ ప్రక్రియ నిరంతరం సాగుతోంది. అది ఇక్కడ కేసీఆర్ కొమ్మ ఉన్న అడ్వాంటేజ్ ఏముండే అంటే ఏ అడ్డంకి లేదు, అక్కడ ఒక అడ్డంకి ఉన్నది, అది కూటమి. అందులో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండుండకపోతే, ఇది కూటమి అయ్యుండకపోతే, తెలుగుదేశం పార్టీ సొంతగా అధికారంలో ఉంటే ఇప్పటికీ లోకేష్ ఆల్మోస్ట్ డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గా వ్యవహరించేవారు. కానీ అక్కడ ఆ నైసిటీస్, ఆ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కనుక కాస్త జాగ్రత్త పడుతున్నట్టుగా కనబడుతుంది. బట్ ఏదైనా దిస్ ఇస్ ఇన్ఎవిటబుల్ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడ్వాన్సింగ్ ఏజ్ రీత్యా నారా లోకేష్ కు ఆ పొలిటికల్ లెగసీ మొత్తాన్ని అప్పచెప్పాల్సిందే కదా. ఇప్పుడు బీహార్ లో కూడా లాలూ యాదవ్ తేజస్వికి అప్పచెప్పాడు కదా. సో అందువల్ల ఇట్స్ ప్రాసెస్, ఇవాళ కాకపోతే రేపైనా జరగాల్సిందే కదా.